బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన మానవత్వం ఉన్న మనసులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇద్దరి పిల్లల్ని చంపి తాను చనిపోయాడు ఓ కన్న తండ్రి. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఇద్దరి పిల్లలకు బిర్యానీ తినిపించి సరదాగా వాళ్ళతో ఆడుకొని ఓ ఫోటో దిగి ఆ తర్వాత ఇద్దరి పిల్లల్ని నీళ్ళల్లో ముంచి చంపిన తర్వాత ఆ తండ్రి చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. రైట్ నౌ దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఎందుకు కృష్ణ తన పిల్లల్ని చంపి తాను చనిపోవాల్సిన అవసరం వచ్చింది? శ్రీశైలం ఏదైతే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇద్దరు పిల్లలను తోసి అతను బలమరణానికి పాల్పడ్డ కృష్ణ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ బలమరణానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. అయితే భార్య సవిత, ఇద్దరు పిల్లలు కలిసి హైదరాబాద్ లో పటాన్ చెరువు ప్రాంతంలో జీవిత నిత్యం ఉద్యోగం చేసుకుంటూ భర్త సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. అయితే భార్య సవిత హోటల్లో చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తుంటారు. కానీ వారి స్వస్థలం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి సంబంధించిన కృష్ణ, సవిత ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో జీవనం సాగడం కష్టమవుతుందన్న నేపథ్యంలో పటాన్చేరు ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. అక్కడ గత కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆ కుటుంబ కలహాల నేపథ్యంలోనే పెద్దలు కూడా ఇరు సమక్షంలో ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడి ఇద్దరిని కూడా సముదాయించి ఇద్దరు కలిసి జీవనం సాగించాలి, మీరు ఎలాంటి అపోహలు చెందొద్దని వారం రోజుల క్రితం దీనికి అందరికి సంబంధించి వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినట్టు తెలిసింది. ఆమె భార్య సవిత చెప్తున్న వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు. కానీ ప్రధానంగా అయితే ఇద్దరు పిల్లల్ని ఎప్పటి మాదిరిగానే బయటకు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లిన తండ్రి కృష్ణ బిర్యానీ తినిపించి సరదాగా ప్రాజెక్టు వద్ద సెల్ఫీలు దిగిన ఫోటోలు కూడా వైరల్ అయిన పరిస్థితి. ఆ ఫోటోలను చూస్తే ఆ భార్య మరోసారి ఫోన్ చేసింది, ఎక్కడున్నావు నువ్వు, త్వరగా రా ఇంటికి అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నీకు కావాలంటే లొకేషన్ పెడతానని భార్యతో అన్నట్లు తెలుసు. కానీ ఇద్దరి కుటుంబాలకు సంబంధించి కుటుంబంలో మనస్పర్ధలు రావడమే, కుటుంబాల కలహాలు రావడం ఆయన మనసులో జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా నేను బతకడం వేస్ట్ అనే ఉద్దేశం మీద పిల్లలను సరదాగా తీసుకెళ్లి అక్కడ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసిన అనంతరమే పిల్లలకు బిర్యానీ తినిపించి పిల్లలను ప్రాజెక్టు వద్ద తీసుకెళ్లి సరదాగా గడిపిన అనంతరమే అతను ఆ పిల్లల్ని కూడా బోట్ లో చిన్న తెప్పలు అక్కడికి లోపలికి తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నారనే కోణంలో కనిపించే దిశగా అక్కడ దాకా వెళ్లారు. అక్కడ ముందుగా పిల్లలను తోసేసి అతను బలమరణానికి పాల్పడ్డట్లు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా చూసుకునేది ఏంటంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇద్దరు పిల్లల్ని ప్రాజెక్టులో తోసేసి అతని బలమరణానికి పాల్పడ్డట్లు పోలీసులు దర్యాప్తు వెల్లడైంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది మొత్తం మీద తన ఇద్దరి పిల్లల్ని కూడా లోపల ఏదైతే అక్కడటువంటి బ్యాక్ వాటర్లో తోసేసి పిల్లల్ని చనిపోయిన తర్వాత ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ సంఘటనా స్థలానికి సంబంధించి కూడా కొంత ఏవైతే ఆ పిల్లలతో సరదాగా గడిపినటువంటి ఆ సన్నివేశం కావచ్చు, అక్కడటువంటి సందర్భం కావచ్చు, అవన్నీ ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకొని కుటుంబ సభ్యులకు అక్కడటువంటి బంధుమిత్రులకు కూడా ఆయన వాట్సాప్ చేశారనే కొంత చర్చ జరుగుతుంది. సో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లల్ని కన్న తండ్రి ఎందుకు చంపాల్సి వచ్చిందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం పిల్లలు చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నారు. తండ్రితో భోజనం చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, అక్కడ ఆ బ్యాక్ వాటర్లో వాళ్ళు సరదాగా నడుస్తున్నటువంటి ఫొటోస్ కావచ్చు, అవన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి. కన్న తండ్రి ఎందుకు కసాయి వారిగా మారాడు, ఎందుకు తన ప్రాణాలను సైతం తీసుకున్నటువంటి ఒక చర్చ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైట్, ఒకసారి సంఘటన స్థలం నుంచి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కృష్ణ భార్య సవతికి సంబంధించినటువంటి ఒక వీడియో బయట ఉంది. ఆ వీడియో బయటను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బయటకు తీసుకుపోతుండు డైలీ అట్లా. ఎవరిని తీసుకుపోతాడు? పిల్లల పేర్లు రక్షిత్, అనన్య. ఎంత ఏజ్? బాబు 8 years, పాప 5 years. బయటకు తీసుకుపోతాడు, అట్లానే తీసుకుపోయిండని అనుకున్నాం మేము. 9:30కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నా నిన్న. నేను ఇక వాళ్ళు ఏడిపోతున్నా నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. మా నాన్న పోదాందా అని పాప అంటుంటే తీసుకొని పోయిండు. ఇక వస్తారు కదా 11:30 వరకే వస్తాడు, ఎప్పుడైనా తీసుకుపోతే అట్లా వస్తాడు. సాయంత్రం తీసుకెళ్తే 4కి ఇట్లా తీసుకెళ్తే 6 వరకు ఇంటికి వస్తారు. పొద్దున కూడా 9:30కి అట్లా వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తారని చూసిన, రాలేరు. మా అల్లుడికి పిలుచుకొని ఫోన్ చేయించిన. మామ ఎక్కడున్నావు మామ అంటే, బయటకు వచ్చినా నేను అని అన్నాడు. ఏడున్నావు మామ చెప్పు నేను వస్తానంటే, రాను నేను గీడున్న లొకేషన్ పెడతారా అని అన్నాడు. మామ చెప్పు మామ ఏడున్నావో చెప్పు అంటే, లొకేషన్ పెడతారా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అంతే.
ఏం లేదు. మీ మధ్యన ఏం గొడవలు జరగలేదు? జరిగినా అయిపోయింది, అది మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత వర్క్ వెళ్ళిన ఇట్లానే సిటీలో సిటీ సెంటర్ వర్క్ చేస్తుంది, అందులో వర్క్ వెళ్తే వచ్చిన తర్వాత ఫోన్ చేసిన, ఇంట్లో లేవు, నా దగ్గర ఫోన్ లేదు, మమ్మీ వచ్చిండే, మమ్మీ ఫోన్తో ఫోన్ చేసిన, ఏడిపోయినావు రాలేదు ఇంటికి ఇంకా అంటే, తినలేవు అన్నం అంటే, నువ్వు ఏడిపోయినావు ఫస్ట్ అని అన్నాడు. నేను పనికి పోయినాను అన్న. పనికి ఏం పనికి పోయినావు, నువ్వు పనికే పోయినావు అని గ్యారెంటీ ఏంటి అని అన్నాడు. పనికి పోయినా వచ్చి మాట్లాడుకోవడం బయట వాళ్ళ దగ్గరికి పోయినావా అని అట్లా చేతి బట్టి ఇంతకుముందు చాలాసార్లు అనేది నిన్ను ఎప్పటికున్నా ఉంటారు దాన్ని చేస్తా అని అట్లాగే నా చేసిండేమో అని అనుకుంటున్నా, కానీ ఇంకా చేయకపోతే బాగుండని అనుకుంటున్నా. వాళ్ళతో మంచి ఇంటికి తిరిగి వస్తే అంతకంటే సంతోషం ఇంకోట్లేదు. కృష్ణ భార్య సవిత మాట్లాడినటువంటి వీడియో బయట మనం చూసాం. ఆ వీడియో బయట ఏదైతే ఆ బ్యాక్ వాటర్ దగ్గరికి అనుమానంతో, అంటే తన భర్త ఇద్దరు పిల్లలు మరి ఆ బ్యాక్ వాటర్లో పడి ఉండకపోవచ్చు అనేటువంటి ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. నా పిల్లలు నా మొగుడు తిరిగి రావాలంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి వీడియోలో క్లియర్ తెలుస్తుంది. ఆమె ఏం చెప్తా ఉంది, సో కొంత అనుమానం ఉండే, నేను వర్క్కి వెళ్ళినప్పుడు పనికే వెళ్తున్నావా ఇంకేదైనా పని మీద వెళ్తున్నావా అంటూ కూడా ఆయన కొంత అనుమానాస్పదంగా మాట్లాడేవారంటూ కూడా కొంత వాళ్ళ ఇంటర్నల్ గొడవల గురించి ఎప్పుడైతే వీడియో బయట తర్వాత మరి గజయితగాలు కావచ్చు అక్కడటువంటి ఆ బ్యాక్ వాటర్లో ఒక్కసారిగా సెర్చ్ చేస్తే ఆ పిల్లల డెడ్ బాడీలు బయటకు వచ్చాయి. ఆ డెడ్ బాడీల తర్వాత ఆ డెడ్ బాడీని చూసి ఆ తల్లి కుటుంబ సభ్యులు కన్నీరు మునీరు అవుతున్నటువంటి విజువల్స్ కూడా మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మానవత్వం ఉన్న మనుషులకు కన్నీరు తెప్పిస్తుంది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న నాన్న ఇన్సిడెంట్ అందరినీ కలిచివేస్తోంది. ఇక సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం కేంద్రానికి చెందినటువంటి 32 ఏళ్ల కృష్ణ, ఇతనికి సవిత అనే యువతితో 10 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్లకు 8 ఏళ్ల రక్షిత్ అనే కుమారుడు, 5 ఏళ్ల అనన్య అనే కూతురున్నారు. కొన్నేళ్లుగా భార్య సవితతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతో పిల్లల్ని చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దగ్గరకు వచ్చాడు. తన బైక్ పైన తన ఇద్దరి పిల్లల్ని తీసుకొచ్చాడు. ఇక బ్యాక్ వాటర్ దగ్గర వస్తూనే తన వెంట బిర్యానీ అండ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. ప్రాజెక్టు సమీపంలో చెట్ల కింద పిల్లలిద్దరికీ కడుపు నిండా బిర్యానీ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపు నీళ్ళల్లో పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. అదే వారి చివరి భోజనం అని, అదే వారి చివరి ఆట అని ఆ పిల్లలకు తెలియదు. పిల్లలతో కలిసి కొద్దిసేపు నీళ్ళల్లో ఆడిన కృష్ణ వాళ్ళతో కలిసి సెల్ఫీలు ఫోటోలు తీసుకున్నాడు. పిల్లలతో కలిసి నీళ్ళల్లో ఆడుతూ ఆ నీళ్ళలోనే వాళ్ళను ముంచి చంపేశాడు. ఆ తర్వాత తాను నీళ్ళలో మునిగి చనిపోయాడు. ఇక బయటకు వెళ్ళిన పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడం, నిజాం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గర పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు బంధువులకు పంపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు బంధువులు. ఇక ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో గాలింపు చేపట్టిన రెస్క్యూ టీంకి తండ్రి కృష్ణ, పిల్లలు రక్షిత్, అనన్య డెడ్ బాడీలు దొరికాయి. భార్య సవితతో గొడవలే ఆత్మహత్యకు కారణమని బంధువులు చెప్పిన సమాచారంతో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే బంధువుల ఆర్తనాదాలతో ఘటనా స్థలమంతా కూడా ఉద్విగ్నంగా ఒక భావోద్వానికి లోనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ టెక్నాలజీ పెరిగినటువంటి యుగంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కాలంలో కూడా మరి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, కుటుంబ కలహాలు కావచ్చు, అనుమానం కావచ్చు, ఇట్లా చాలా సమస్యలతో క్షణిక ఆవేశంలో చాలామంది కన్న బిడ్డల్ని చంపుతున్నారు. కన్న బిడ్డల్ని చంపడమే కాదు, ఆ తర్వాత ఆపై వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి సంఘటన. ఇప్పుడు కృష్ణ సిచ్యువేషన్ కూడా సేమ్ యాసిస్ అలాగే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఇద్దరి పిల్లల్ని ప్రాణాలు తీసి తన ప్రాణాలు కోల్పోయేంత స్థాయికి వచ్చింది. సో కృష్ణ రెగ్యులర్గా తన పిల్లలతో బయటకు వెళ్తూ ఉంటాడట. అలాగే ఈసారి కూడా ఇద్దరి పిల్లల్ని బండి మీద ఎక్కించుకొని నిజాంపేట సంబంధించిన నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతుందో ఆ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్తూనే ఒక వాటర్ బాటిల్, బిర్యానీ తీసుకెళ్ళి కూర్చొని అక్కడ చెట్ల కింద పిల్లలకు బిర్యానీ తినిపించి వాటర్ తాగిపించి ఆ తర్వాత వాళ్ళతో సెల్ఫీలు దిగి ఆ యొక్క బ్యాక్ వాటర్లో సరదాగా వాళ్ళతో ఆడుకొని ఆ తర్వాత పిల్లల్ని మరి ఆ బ్యాక్ వాటర్ లోపలికి బోట్లో తీసుకెళ్ళి పిల్లల్ని ముంచేసి నీళ్ళలో తాను ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ సంఘటన అందరి హృదయాల్ని కలిచివేస్తుంది. కన్న తండ్రి అయ్యో ఇంత పాపం ఎందుకు చేశాడు, కనీసం ఆ పసిపిల్లల్ని వదిలేసినా ఎలాగోలాగో బ్రతికేవాళ్ళు కదా, ఎందుకు ఇంతలా మరి ఇంత దారుణానికి ఒడిగట్టాడు ఆ తండ్రి అంటూ ఇక కన్నీరు మునీరు అవుతున్న పరిస్థితి. ఒక్కొక్క పిల్లాడి ఆ యొక్క డెడ్ బాడీలను ఆ వాటర్ నుంచి బయటకు తీసుకొస్తుంటే ఇక ఆ కన్నీళ్లు వర్ణించలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ పసికందులను చూసి వాళ్ళ డెడ్ బాడీలను చూసి ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో రైట్ నౌ ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.
కామారెడ్డి పట్టణం ముందు ఒక మహిళ మరియు తన ముగ్గురు పిల్లలతో పాటు మిస్సింగ్ అయినదని కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేరే వేరే ప్రాంతాలలో తిప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వారు సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నట్టుగా తెలిసినది. వారి ఆచూకీ వెంటనే క్షేమంగా ఉన్నట్టుగా తెలిసినది. వారిని వెంటనే ఆచూకీ కనుక్కొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏ విధంగా ట్రేస్ చేశారు సార్? ప్రీవియస్ కాల్ డేటా మరియు సీసీ ఫుటేజ్లను బట్టి కొన్ని వారు కూడా వాయిస్ రికార్డు పెట్టడం జరిగింది. కొన్ని నాకు భర్తతో ఇంటి వద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి, తను ఇబ్బంది పెడతా ఉన్నాడు, నేను ఇంటి వద్ద ఉన్నాను, వెళ్ళిపోతున్నాను, మా కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాయిస్ రికార్డు పంపించడం జరిగింది. తాను తదుపరి చర్యలు తీసుకున్నాను.